పారిపోయి పోయింది కూడా. ఫుల్ తాగిన మందు అసలు 4 రోజుల నుంచి తాగుతూనే ఉండు. మందు వేస్తాడమ్మా ఫుల్ తాగుతుండు మందు. మీరా 107 మంది బస్సులు ఎక్కేది. 107 మంది అండి. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఫుల్లుగా తాగి డ్రైవింగ్ చేయడం వల్లే ఈ దారుణ ప్రమాదం జరిగిందని సాక్షాత్తు పిల్లలే చెప్పడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు పరుగున ప్రమాద స్థలానికి చేరుకుని తమ పిల్లలను తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద విద్యాలయం స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. గణేష్పాడు, సోబ్బాయిగూడెం గ్రామాల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు పక్కనే ఉన్న పంట కాలువలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 107 మంది వరకు విద్యార్థులున్నట్లు సమాచారం. బస్సు ఒక్కసారిగా కాలువలోకి ఒరిగిపోవడంతో విద్యార్థులు భయాందోళనతో కేకలు వేశారు. ఈ ప్రమాదంలో సుమారు 40 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బస్సు నుంచి బయటకు తీశారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం వేంసూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గాయపడిన వారిలో 2 పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పాప గోడ జారిపోయింది ఒక అమ్మాయి చూడండి. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని బస్సులో ఉన్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే బస్సుపై నియంత్రణ కోల్పోయారని వారు చెబుతున్నారు. బస్సు ప్రమాదానికి గురవగానే డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పిల్లలు చెబుతున్నారు. గత 4 రోజులుగా బస్సు డ్రైవర్ తాగుతున్నాడని, అయినా ఆయన్ను మార్చలేదని ఓ పిల్లాడైతే చెప్పడం గమనార్హం. పైగా బస్సు ఫిట్నెస్ కూడా సరిగ్గా లేదని వారు చెప్తున్నారు. ఏంటంటే బస్సు స్టార్ట్ అయ్యేటప్పుడు బండి స్టార్ట్ అవ్వాలి. అసలు స్టార్ట్ అవ్వకపోతే ఎక్సలేటర్ మంచిగా బయటకు వచ్చిన తర్వాత బండి స్టార్ట్ పొద్దున కూడా అట్లా అయిపోతుంది. ఏమైందంటే అట్లే ప్రిన్సిపల్ సార్ వచ్చి ఏమైంది అన్నారు. బాగు చేయించుకోవచ్చుగా అన్నారు. అంటే చేపెడతా సార్ అని చెప్పిండు. అట్టే అయిపోవడం అందరూ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సార్ నవీన్ సార్ ప్రిన్సిపల్ సార్ హ్యాండ్ బ్రేక్ పడిందా అన్నారు. అలా సగం దూరం వచ్చింది. సెంటర్కి వచ్చిన తర్వాత సార్ చెప్పారు నవీన్ అన్నకి. ఏమని చెప్పారు, హ్యాండ్ బ్రేక్ అనేది నాకేం తెలియదు ఏంటి బస్సు తోలేట్లోకి అని హ్యాండ్ బ్రేక్ వేసి బస్సు ఆఫ్ చేసేసింది. పొగ వస్తుంది, ఆడ వాసన వస్తుంది. అయితే ఆగిన తర్వాత ఏమైంది, కొంచెం దూరం పోయింది. అట్టే ఇచ్చిండు. 7 మనిషి వచ్చిండు వెనకమాల ఇట్టిట్టాండు. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అట్టే ఇటు దొల్లిచ్చిండు. లపిక్కన పడింది, బస్సు పడింది. ఇట్లా కూసుకుపోయింది. ఇట్లా పారిపోయి పోయిండు కూడా. ఫుల్ తాగిన మందు అసలు 4 రోజుల నుంచి తాగుతూనే ఉండు. ఫుల్ తాగుతుండు మందు. ఫుల్ ఒక 5 రోజులు కట్టి తాగుతున్నాడు. ఒకసారి తాగితే ఆపారు. ఇవాళ తాగి చూసి కూడా ఆపలేదు. బస్ డ్రైవర్ మార్చలేదు కూడా. ఇవాళ అయినా జనాభా ఎక్కువ మంది 107 మంది బస్సులు ఎక్కేది. 107 మంది అండి. బస్సు కెపాసిటీ 107 మంది ఉన్నారట. ఎంతమంది తగిలింది? 20 మంది పైన తగిలింది. చిన్న పిల్లగాళ్ళు వాళ్ళు వచ్చారు. చిన్న పిల్లలు ఒక పిల్లడైతే అందరూ భయం నడుము విరిగింది. ఆడవాళ్ళు ఎక్కించుకొని పోయారు. అయితే స్కూల్ బస్సుల భద్రతపై కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్స్ వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విద్యార్థుల భద్రతను విస్మరించిన పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.